యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట, ఏవండి మీరు యుద్ధమును గూర్చియో యుద్ధ సమాచారమును గూర్చియో వినబోదురు, ఇవన్నీ మీరు కలవరపడకుండా చూచుకొనుడి. చాలా మందిలో కలవరం ప్రియులారా. కొన్నిసార్లు ఏదన్నా సందర్భాన్ని మనం పదే పదే విన్నాం అనుకోండి, ఏమొస్తుంది? మనలో కలవరం వస్తుంది. ఏవండి ఆయన రక్షణ మనతో ఉన్నప్పుడు, ఆయన యొక్క కాపుదల మనతో ఉన్నప్పుడు, ఒకవేళ అది వచ్చినా సరే దాన్ని జయించి మనం ఏం చేస్తాం? ఏవండి బయటకు వస్తాం ప్రియులారా. దేవుని వాక్యాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే కష్టాలు రావు, శ్రమలు రావు, వ్యాధులు రావు, బాధలు రావు అని ఎక్కడ లేదు. యేసుప్రభువు కూడా ఎక్కడ చెప్పలేదు. ఆయన కష్టాల్లో ఎలా బ్రతకాలి, ప్రతి పరిస్థితుల్లో ఎలా నిలబడాలి, వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీరు కలవరపడకండి అని ఉంది ప్రియులారా. కలవరం ఎప్పుడు వస్తుంది? ఏదన్నా ఒక సమస్య కుటుంబంలో చెలరేగినప్పుడు, లేదంటే ఏదన్నా ఒక సమస్య హృదయంలో వచ్చినప్పుడు, ఏదన్నా ఒక బాధ, ఏదన్నా ఒక వార్త మన చెవిన ఏవండి వినబడినప్పుడు మన హృదయంలో ఏమవుతుంది? కలవరం ప్రియులారా. ఆ కలవరం మనలో కలిగినప్పుడు ఏవండి మన హృదయం అంతా కూడా వేదన, ఏవండి మన హృదయం అంతా కూడా బాధ, ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన మనలో కలుగుతూ ఉంటది. అందుకే ఇక్కడ ప్రభువారు చెప్తా ఉన్నారు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి అని యేసుప్రభువారు చెప్తా ఉన్నారు. ఓ రోజున ఒక యవనస్తుడికి పుట్టిన చిన్న బాబుకి ఏవండి క్రిస్టఫర్ గట్సన్ అనేటువంటి ఒక చిన్న బాబుకి పొడతంతోనే ఒక డిజార్డర్ వచ్చిందంట ఆయనకి. ఏమని? పొట్టలో కానీ కింద ఇంటెస్టైన్లో కానీ, ఇంటెస్టైన్ అంటే పేగులు ప్రియులారా, ఆ భాగం అంతా కూడా ఆయనకి చాలా ఒక డిజార్డర్ వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది. అతను ఏం తిన్నా సరే అరగదు, ఏం తిన్నా సరే ఆ అరాయించుకునేటువంటి శక్తి తన పొట్టలో కానీ తన పేగుల్లో కానీ లేదు. కాబట్టి కొన్ని డాక్టర్స్ ఏం చేశారంటే, అక్కడ టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి, డైరెక్ట్గా ఇక్కడ ట్యూబ్స్ని ఇన్సర్ట్ చేస్తారు. మీరు ఎప్పుడన్నా కొంతమందిని అబ్జర్వ్ చేశారా? ఇక్కడ కొంతమందికి ట్యూబ్ పెడతారు. ఎందుకని? ఇక్కడ రంధ్రం పడి మామూలుగా రంధ్రం పెట్టి పెడతారో, లేదంటే వాళ్ళకి రంధ్రం పడి పెడతారు. కానీ ఇక్కడ కొంతమందికి ఏం చేస్తారు? ట్యూబ్ పెడతారు పిల్లలు, ఇక్కడ డైరెక్ట్గా ఈ లోపల పొట్టగెళ్ళేటువంటి నరానికి. అలాగే ఈ బాబుకు కూడా ఇక్కడ ఒక ట్యూబ్ పెట్టారు. దాని ద్వారానే లిక్విడ్స్ కానీ ఆహారం కానీ దాన్ని అంతా కూడా పల్స్గా జావలాగా చేసి పంపిస్తూ ఉన్నారు ఈ క్రిస్టఫర్కి. అయితే ఒక రోజున 16 సంవత్సరాల వయసు వరకు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు పెంచారు. ఏనాడు కూడా ఆయన నోటితో రుచి చూసింది లేదు ఈ క్రిస్టఫర్. ఏనాడు కూడా కనీసం ఆయనకి మంచినీళ్ళు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అసలు ఆయనకి నాలుక మీద రుచి అనేది లేదు 16 సంవత్సరాల వరకు. అలా డైలీ హాస్పిటల్స్కి తీసుకువెళ్తా, డైలీ ఒక 1 వీక్ లేదంటే 1 మంత్కో ఒకసారి అలా హాస్పిటల్స్కి తీసుకెళ్తా, చెకప్ చేస్తా, అంతా కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఒక 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏ వ్యక్తికైనా ఒక డిజార్డర్ ఉంటే ప్రియులారా, అది బాడీలో ఆ టీనేజ్లోకి వచ్చేసరికి అది బయటపడుతుంది, అది భయంకరమైనటువంటి పరిస్థితికి తీసుకొస్తుంది. అలాగే ఈ క్రిస్టఫర్ కూడా 16 సంవత్సరాల వయసు రాగానే ఆ డాక్టర్స్ చెప్పారంట, ఇక ఈ వ్యక్తి బ్రతకడు, లోపలంతా కూడా ఏమైపోయింది, పుట్టినప్పటి నుంచే సరిగా పనిచేయట్లేదు అవి, ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఈ కుర్రాడు క్రిస్టఫర్ బ్రతుకుతాడు అని చెప్తే, ఒక రోజున ఇలాగే ఉద్యోగ కూటాలు జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగ కూటాలు జరుగుతుంటే ఏవండి బ్రూస్ అనేటువంటి ఓ దేవుని సేవకుడు, ఏవండి ఆ ఉద్యోగ కూటాలని బ్రూస్ వ్యాన్ అనేటువంటి ఓ దేవుని సేవకుడు అమెరికాలో ఉద్యోగ కూటాలను పెడితే ఆ ఉద్యోగ కూటాలకి వెళ్ళారంట ప్రియులారు. విశ్వాసంతో ఆ ఉద్యోగ కూటాల దగ్గరికి వెళ్తే ఏవండి ఎనమలు కూర్చుని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. దేవుని వాక్యం స్పష్టంగా వారితో ఏవండి ప్రతి విషయం కూడా దేవుని వాక్యం స్పష్టంగా వారికి అర్థం అవుతా ఉంది ప్రియులారా. కొన్నిసార్లు మనలో వ్యాధులు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? అతిక్రమం నుంచి ప్రారంభమవుతాయి. కొన్ని వ్యాధులు తల్లిదండ్రుల యొక్క అతిక్రమం నుంచి బిడ్డల మీదకి వ్యాధులు వస్తాయి అనే దేవుని సేవకుడు బోధిస్తూ ఉన్నాడు ప్రియులారా. లేదంటే పితరుల యొక్క శాపాలు ఏవండి బిడ్డల మీద ఏలుబడి చేస్తాయి. ఏవండి ఇలాంటి ఈ వాక్యం అంతటినీ కూడా లోతుగా బోధించిన తర్వాత దేవుని సేవకుల దగ్గరికి వచ్చి వారి హృదయాలన్నింటినీ కూడా సరి చేసుకుని ఏవండి బ్రూస్ వ్యాన్ అనేటువంటి దేవుని సేవకుడు అక్కడికి ఈ బాబుని పిలిచి ఆ డిసార్డర్ని, అయ్యా డాక్టర్స్ కొన్ని రోజుల్లో చనిపోతాడు అని చెప్తే
ఆ దేవుని సేవకుడు మీద చెయ్యేసి ప్రార్థన చేశాడు. మీద చెయ్యేసి ప్రార్థన చేయగానే ఏమండి ఒక్కసారిగా ఒక ఎలక్ట్రిక్ షాక్ ఆయనకి తగిలిందంట. ఆ దేవుని సేవకుడు మీద చేయగానే ఆ ఎలక్ట్రిక్ షాక్ రాశారు, ఇక్కడి నుంచి బ్రియులారా ఎలక్ట్రిక్ షాక్ ఇక్కడి నుంచి ఏదో ఒక నరువులో పాస్ అయినట్టుగా ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇక్కడి నుంచి అబ్డామిన్ వరకు కింద పొట్ట వరకు కూడా ఆ షాక్ అలా పాస్ అయిందంట. ఒక వేవ్ లాగా పాస్ అయితే ఏమంటే ఆ ఫీల్ ఆయనకి చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎప్పుడన్నా కరెంట్ షాక్ కొట్టింది దానికి ఏమనిపిస్తుంది మనకి? అవునా కదా? ఏమండి కరెంట్ షాక్ చాలా డేంజర్ ప్రియులారా. కానీ మనోడికి ఏ షాక్ కొట్టింది? రివైవల్ షాక్. ఏ షాక్ అది? రివైవల్ షాక్. అది ఉజ్జీవం ప్రియులారా. ఆ దేవుని సేవకుడు చేసి ప్రార్థన చేయగానే ఏవండి ఒక్కసారిగా దేవుని ఆత్మ ఆయనలోనికి వచ్చి ఒకసారిగా ఆ యొక్క మెరుపు ద్వారా దేవుడు అతను ఏం చేశాడు? స్వస్థపరిచున్నాడు. దానికి ముందు వారి హృదయాలు ఏమైనాయి? సరిచేయబడినాయి. దానికి ముందు తల్లిదండ్రులు ఏం చేశారు? ఏవండి ఒప్పుకున్నారు. సిలువ దగ్గరికి వెళ్ళి ప్రతి పాపాన్ని కూడా వారు ఒప్పుకున్నారు ప్రియులారా. అయితే ఇంటికి వెళ్ళి క్రిస్టోఫర్ ఆ రోజున ఏవండి మొట్టమొదటిసారిగా ఎందుకో కడుపులో ఆకలి అనిపించిందండి ప్రియులారా. ఏమనిపించింది? కడుపే సరిగా పనిచేయదు, ఏవండి పేగులు ఇంటెస్టైన్ సరిగా పనిచేయదు. అప్పటి వరకు ఆకలి అంటే ఏంటో ఆయనకి తెలియదు, రుచి అంటే ఏంటో ఆయనకి తెలియదు. ఆ వెంటనే ప్రియులారా అక్కడి నుంచి చర్చి నుంచి ఇంటికి వెళ్ళిన వెంటనే ఏవండి స్లోగా తినడం ప్రారంభించాడు. ఫస్ట్ ఎవరికన్నా పేషెంట్లు ఒకేసారి తినేస్తారా? ఏవండి తినలేరు. ఏం చేస్తారు? కొద్దిగా తింటారు. కానీ ఒక కామన్ మ్యాన్ ఎలా తింటాడో క్రిస్టోఫర్ కూడా అలాగే తిన్నాడు. అది వాళ్ళ తల్లిదండ్రులకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక్కసారిగా వారి తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి కలవరం అంతా కూడా ఏమైపోయింది? తొలగిపోయింది ప్రియుల. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సేవకులు మీద చేసి ప్రార్థన చేసినప్పుడు వారిలో ఉన్నటువంటి కలవరం అంతా కూడా ఏమైపోయింది? తొలగించబడింది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొదటగా వారి పాపాలు తొలగించబడినాయి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారి హృదయంలో ఉన్నటువంటి శాపాలు, వారి కుటుంబంలో ఏవండి వారి జీవితాల్లో ఉన్నటువంటి శాపాలు తొలగించబడినాయి. మూడవది కాదు, వారిలో ఆ చిన్న కుర్రోడ్లో ఉన్నటువంటి అనారోగ్యత తొలగించబడింది. వారి మనస్సులో ఏవండి లోకంతో అంటుకట్టబడినటువంటి మనస్తత్వాలు తొలగించబడినాయి. ఆ తర్వాత దేవుని స్వస్థతని వారు ఏం చేశారు? దేవుని సన్నిధి నుంచి వారు తీసుకెళ్లారు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో బహుశా నువ్వు కూడా దేవుని యొక్క స్వస్థతని మోసుకెళ్దామని అనుకుంటున్నావా? ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా దేవుని యొక్క రక్షణని మోసుకెళ్లాలని అనుకుంటున్నావా? ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి నోబడీ కెన్ ఏవండి నీ వల్ల కానే కాదు దాన్ని మార్చడం, కానీ క్రీస్తు వల్ల సమస్తం కూడా ఏమవుతాయి? సాధ్యమే. బహుశా నువ్వు కూడా కలవరపడుతున్నావేమో అనేక సందర్భాల్లో. రేపొద్దున నా భవిష్యత్తు, నా పరిస్థితి ఏంటని కలవరం ప్రియులారు ఈ రోజున చాలా మందికి. కానీ ఏవండి మీ అందరికీ కూడా ఒక శుభవార్త ఏంటో తెలుసా? కలువరి సిలువలో ఏవండి ఆయన ప్రతి భారాన్ని, ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని ఏం చేశాడు? ఆయన సిలువలో మోసాడు ప్రియులారా. ప్రతిదీ కూడా కలువరి సిలువలో ఏమైందండి? ముగించబడిన ప్రియులారా. కాబట్టి ఇక్కడ కూడా ప్రభువారు క్రీస్తు చెబుతున్నటువంటి మాట ఏవండి మీరు కలవర పడకుండా చూచుకునండి. ఏ వార్త విన్నా సరే మనం ఏం చేయకూడదు? కలవరం చెందకూడదు. కొన్నిసార్లు కొన్ని వార్తలు విన్నప్పుడు మనలో కలవరం చెలరేగుతూ ఉంటుంది ప్రియులారా. అందుకే ఇక్కడ ప్రభువారు చెప్తూ ఉన్నారు, మీరు ఏ సమాచారం గురించి విన్నా సరే, ఇక్కడ యుద్ధ సమాచారం అని రాయబడింది, కానీ మన జీవితంలో ఏ సమాచారం గురించి విన్నా సరే మనం ఏమవకూడదు? కలవరపడకూడదు. అందుకే పేతురు భక్తుడు కూడా ఒక మాట పలుకుతూ ఉన్నాడు. 1 పేతురు 5:5 చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుట వాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకుని మిమ్ముని అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దేనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు. చాలు ప్రియులారా. ఏవండి ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి ప్రియులారా, క్రీస్తు మన నిమిత్తమై
ఎంతో వేదన చెందాడు. క్రీస్తు మన నిమిత్తమై ఎంతో కలవరం చెందాడు. క్రీస్తు మన నిమిత్తం ఇక్కడ ఏమని రాయబడి ఉంది? చింతించుచూనే ఉన్నాడు ఈ క్షణానికి కూడా. ఎందుకంటే లోబడే మనసు లేదు కాబట్టి. అందుకే ఆ పై మాటలు అవే రాసి ఉన్నాయి. ఏవండి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఏవండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. ఈ రోజున ఎంతమందిలో అహంకారం, ప్రియులారా, గర్వం, ఇగో. ఏవండి, ఏమైనా సరే నేను తగ్గించుకోను. దేవునికి ఎదురెళ్ళేవారు కొంతమంది ఉంటారు ప్రియులారా. ఏవండి, దేవునికి ఎదురెళ్ళి ఎవరన్నా నిలబడగలరా చెప్పండి? ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఏవండి, ఆయన రూపాన్ని చూడడానికి కూడా మన కనులు సరిపోవే. ఆయన యొక్క మహిమను చూడడానికి అయ్యో మనకి ఎలాంటి ఆలోచన, ఎలాంటి కనులు మనకున్నా సరే అయ్యో మన నేత్రాలు సరిపోవే ఆయన మహిమను చూడడానికి. కానీ చాలా మంది ఈ రోజున ఏవండి అహంకార మనసుతో దేవుణ్ణి ఎదుర్కొనేవారు ఉన్నారు ప్రియులారా. అహంకార మనసుతో ఏవండి నాశనాన్ని ఎదుర్కొనేవారు ఉన్నారు ప్రియులారా. అహంకార మనసుతో దేవుడు నియమించినటువంటి ప్రతి శాపాన్ని కూడా ఎదుర్కొనేవారు కనబడుతూ ఉన్నారు. ఎంత భయంకరం! ఆయన అహంకారులను ఎదుర్కొని ఏవండి దీనులకు ఆయన ఏం చేస్తాడు? కృపానుగ్రహించును అని రాయబడం. ఎంతమందిలో ఏవండి ఈ ఉదయకాల సమయంలో ఎంతమందిలో దీన మనసు ఉంది ప్రియులారా? ఒక మాట అంటే ఏవండి మనం భరించుకునేటువంటి శక్తి మనలో కనబడుతుందా? దీన మనసు నీలో కనబడుతుందా? ప్రతి విషయంలో తగ్గించుకునేటువంటి మనసు ఈ రోజున క్రైస్తవుల్లో కనబడుతుందా ప్రియులారా? ఏవండి ఎందుకని యుద్ధాలు వస్తాయి? ఎందుకని ఏవండి జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యాలు ఎందుకని లేవుస్తాయి? ఏవండి ఎవరో తగ్గించుకోరు కాబట్టి లేవుస్తాయి, అవునా కదా? ఎవరో ఓర్చుకోరు కాబట్టి. ఎందుకని ఈ రోజున కుటుంబాల్లో కలవరాలు వస్తాయి? ఎందుకని అన్నదమ్ముళ్ళ మధ్య, ఎందుకని అక్కాచెల్లెళ్ళ మధ్య, ఎందుకని కుటుంబానికి మధ్య, ఎందుకని బంధువుల మధ్య, ఎందుకని కలవరం ప్రియులారా? ఎందుకని తగ్గించుకోరు కాబట్టి, ఎవరు లోబడరు కాబట్టి. ఇక్కడ అదే మాట రాయబడి ఉంది. ఏవండి చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. దీన మనసు ఉందా ఏవండి ఈ రోజున యవనస్తుల్లో? లేదు, కనబడట్లేదు ప్రియులారా. తల్లిదండ్రులను కూడా ఎదిరించి నీకేం తెలుసు, నువ్వేం చదువుకున్నావు అనేటువంటి ఆలోచనతో ఈ రోజున చాలా మంది యవనస్తులు కనబడుతూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఈనాటి సమాజంలో కనబడుతూ ఉంది. లోబడే మనసు వారిలో లేనప్పుడు ఏవండి దేవుడు వారిని చూసి దినమంతా కూడా ఏం చేస్తూ ఉన్నాడు? అయ్యో లోబడినొల్లని ప్రజల వైపు ఆయన దినమంతయో కూడా చేతులు ఏం చేస్తూ ఉన్నాడు? ఏడుస్తూ ఉన్నాడు అని రాస్తుంది ప్రియులారా. ఏవండి చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి. ఆత్మీయ విషయంలో కూడా మనం లోబడాలి. ఏవండి బహుశా ఏమోలే, నాకు తెలియదేమోలే, అది ఆత్మీయత కాదేమోలే, అది విశ్వాసం కాదేమోలే, అది సరైన మార్గం కాదేమో, ఆ రీతిగా వెళ్తే నా హృదయం ఎక్కడన్నా కలవరాన్ని ఎదుర్కొంటుందేమో అనేటువంటి ఆలోచన ఈ రోజున విశ్వాసుల్లో కూడా ఉండాలి ప్రియులారా. మీరందరూ ఎదుటివాని ఎడల ఎలాంటి మనసు ఉండాలి? దీన మనసు అను వస్త్రమును ధరించుకొని ఉండుడి. ఏవండి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా మనం కూడా దీన మనసు అన్న వస్త్రాన్ని ధరించుకొని ఉండాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఏవండి దేవుడు తగిన సమయమున మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని రాశాను ప్రియులారా. దీన మనసు అంటే ఏంటి ప్రియులారా? చెప్పిన మాటకి విధేయులు అవటం. ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి. తగిన కాలమందు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఒక సమయం ఉంటుంది ప్రియులారా. మనుషులు మనకి తెలిసిందే సమాజం గురించి. మంచిగా ఎవరన్నా కనబడ్డారనుకోండి ఏం చేస్తారు? వారిని ఎగతాళి చేస్తారు. నువ్వు ఆత్మీయంగా కనపడ్డావు అనుకో మనుషులు నిన్నేం చేస్తారు? ఎగతాళి చేస్తారు. ఏవండి నిన్ను విక్రించినట్లుగా వారు మాట్లాడతారు ప్రియులారా. కాబట్టి ఆత్మీయతలో కూడా ఆయన చేతి కింద ఏనాడైతే నీలో దీన మనసు కనబడిందో ఆనాడు నువ్వు దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతి కింద ఎలా ఉన్నావు? సురక్షితంగా ఉన్నావు. ఆయన రక్షణలో సురక్షితంగా ఉన్నావు. ఆయన యొక్క ఏవండి బలిష్టమైన చేతి క్రింద, ఆయన కృప కింద ఏవండి నీ జీవితం కనబడుతూ ఉంది. తల్లిదండ్రులను ఎదిరించేటువంటి మనసు ఈ రోజున చాలా మందిలో కనబడుతూ ఉంది ప్రియులారా. 2 తిమోతి 3:1-5 వరకు కూడా దయచేసి త్వరగా తీయండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము.
ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, ఏవండి బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, ఏవండి అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, ఏవండి అపవాదకులు, ఏవండి అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై యుందురు, ఇటు వారికి విముఖుడవై యుండుము అని రాసున్న ప్రియులారా. చూడండి ఎన్ని పాపాలు, ఎన్ని స్వభావాలు అక్కడ రాసున్నాయి ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో ఏవండి ఎవరిలో అయినా సరే ఏవండి స్వార్థ ప్రియులు, కొంతమందిలో ఏముంటది స్వార్థం ఉండదు ప్రియులారా. ఏవండి స్వార్థం, నాలో కూడా చాలా స్వార్థం ఉంది. నేను కూడా చాలా సందర్భాల్లో దేవుని సన్నిధికి వెళ్ళి నాలో ఇప్పుడు కూడా స్వార్థం ఉండనివ్వదు ప్రభువా, నాలో ఎందుకని స్వార్థ మనసు వస్తుంది అని చాలా సందర్భాల్లో నేను ప్రార్థన చేసుకున్నాను. ఏవండి అప్పుడప్పుడు ఈ రోజుకి కూడా ఆ స్వార్థం పైకి వస్తుందేమో. స్వార్థం ఎక్కడ వస్తుంది? నేను పర్లేదు, ఏవండి నేను భక్తి చేస్తున్నాను, ఏవండి లేదంటే నాకు డబ్బు ఉంది, నాకు వెనకమాల బోల్డ్ మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అధికారం ఉంది, అది ఉంది, ఇది ఉంది, అందం ఉంది, నాకు వయసు ఉంది, నాకు బలం ఉంది, మా బలగం ఎంత ఉంది, మా కులం ఇది, ఇవన్నీ కూడా ఏం తీసుకొస్తాయి? స్వార్థాన్ని తీసుకొస్తాయి, గర్వాన్ని తీసుకొస్తాయి ప్రియులారా. ఎంత భయంకరం ఈ రోజున మనుషులు ఇలాంటి స్వభావాలు వారిలో నింపుకొని, ఏవండి ఈ రోజున ఎంతమందిలో కుల ప్రీతి ప్రియులారా. అది ఉంటే నువ్వు యేసు రక్తంలో కడగబడిన వ్యక్తివి కానే కాదు. మన జీవితంలో అన్నిటినీ కూడా ఏం చేసేయాలి? కట్ చేసి పడేయాలంతే. క్రీస్తు కంటే ఏది ఎక్కువ కాదు మన జీవితంలో. దేవుని కంటే ఏవండి మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం, అవన్నీ కూడా దట్ డజంట్ డిఫైన్ ప్రియులారా. మనలో క్రీస్తు మాత్రమే ఏవండి నివాసం చేయాలి. ధనాపేక్ష మనలో ఉండకూడదు. బెంకములాడు వారు, ఏవండి అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకి అవిధేయులు ప్రియులారా. ఎంత భయంకరం చూడండి. తల్లిదండ్రులకి లోబడని వారు, ఏవండి అవిధేయులు, కృతజ్ఞత లేని వారని ఇక్కడ రాసుకుని చూడండి ప్రియులారా. కృతజ్ఞత ఉందా? ఈ రోజున నువ్వు బ్రతుకున్నావు, దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, దేవుడు నీకు 3 పూట్ల ఆహారాన్ని ఇస్తున్నాడు, నీ పరిస్థితులన్నీ కూడా ఏవండి దేవుడు అలా నెట్టుకుంటా తీసుకెళ్తా ఉన్నాడు. అందు విషయమై నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నావా? అపవిత్రులు ప్రియులారా, అనురాగరహితులు, ఏవండి అతి ద్వేషులు, చూడండి ప్రియులారా, అతిగా ద్వేషాలు కలిగిన వారు ప్రియులారా. మనలో అతి ద్వేషం అనేది ఉండకూడదు. ఏవండి మనుషుల్ని చూసినప్పుడు అతిగా మనలో ద్వేషం కలుగుతుందా? దేవునికి నువ్వెంత దూరంగా ఉన్నావు. దేవుని యొక్క ఏవండి బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనసుకి మనం ఎంత దూరంగా ఉన్నాం ప్రియులారా. ఎవరిలో అయితే దీన మనసు అనేటువంటి వస్త్రం ఉంటుందో వారిలో ఇవన్నీ కూడా ఉండవు ప్రియులారా. అందుకే భక్తుడు ఇక్కడ ఏమని రాస్తా ఉన్నాడంటే, అపోస్తుడైనటువంటి పౌలు గారు, ఏవండి దీనికి హెడ్డింగ్ ఏమని ఇచ్చాడు? అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలము వచ్చునని తెలుసుకొనుము. ఏవండి ఈ స్వభావాలన్నీ ఎవరిలో అయితే ఉంటాయో ప్రియులారా, వారిలో ఏమవుతుంది? జనము మీదకి జనాలు లెగుస్తారు. ఏవండి మన మీదకి అనేక మంది వ్యతిరేకులు లెగుస్తూ ఉంటారు. నువ్వు ఆత్మీయంగా అడుగులు వేస్తున్నటువంటి సమయంలో ప్రియులారా, క్రీస్తుతో పాటు అడుగులు వేస్తున్నటువంటి సమయంలో ప్రియులారా, అనేక మంది జనము మన మీదకి అపవాది ఏం చేస్తూ ఉంటాడు? ఏవండి రేపుతూ ఉంటాడు. చిన్నప్పుడు సండే స్కూల్లో నేను ఒక స్టోరీ విన్నా. ఏమని? అపవాది ఎలా పనిచేస్తాడు మన మీద అని చిన్న స్టోరీ చెప్పారు సండే స్కూల్లో. నేను చిన్నప్పుడు ఏమని స్టోరీ చెప్పారంటే, అసలు ఒక మనిషికి మధ్య ఎక్కడ విభేదాలు వస్తాయి, ఒక మనిషికి మధ్య ఎక్కడ కోపాలు తాపాలు ఇవన్నీ వస్తాయి అని వారు చెప్తే, ఫస్ట్ అపవాదం అంట ఒకటి దగ్గరికి వెళ్తాడంట. ఒకటి దగ్గరికి వెళ్ళి ఏవండి ఎదుటివాని మీద ఏం చేస్తాడు? మనసు ఏదో ఒక తప్పునో, లేదంటే సరదాగా ఒక మాటనో, లేదంటే ఏదైనా కానీ ఫస్ట్ ఒక బలహీనంగా ఉన్నటువంటి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. వాళ్ళు ఇంకా అర్థం కావడానికి ఏం చెప్పారంటే, ఈ రాయి తీసుకెళ్ళి సరదాగా ఆడి మీద ఎట్లా వేయని అపవాది చెప్తా ఉంటారు. వెంటనే అపవాది అటువైపు ఉన్నాడు కదా, ఈ మాట వెళ్ళి ఎదుటివారి హృదయం మీద పడిన తర్వాత, ఈ మాట ఎదుటివారిని అన్న తర్వాత ఏమండి అపవాది వెంటనే ఎక్కడ ఉన్నాడు? ఎక్కడికి వెళ్తాడు? ఆపోజిట్ వెళ్ళిపోతాడు. ఏవండి ఆడి దగ్గరికి వెళ్తాడు అపవాది. ఆడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్వార్థాన్ని రేపుతాడు. నువ్వేం తప్పు చేసావని, నువ్వేమన్నా తక్కువ, నీకేమన్నా తక్కువ, అసలు వాళ్ళు ఎవరు నిన్న అనడానికి,
అవునా? వస్తుందా లేదా మనసు? వచ్చిందా లేదా మనసు? చెప్పండి. ఏమండి, నాలో చాలాసార్లు వచ్చింది, నేను ఒప్పుకుంటా స్టేజ్ మీద నుంచి. ఏమండి, మీరు చేయొద్దు అవసరం లేదులే. ఏమండి, నాలో చాలాసార్లు వచ్చింది ఆ మనసు. అపవాది నా దగ్గరికి కూడా చాలాసార్లు రెచ్చగొట్టాడు. ఏమండి, మనల్ని కూడా రెచ్చగొడతాడు, ప్రతి ఒక్కరిని కూడా అలా రెచ్చగొడతాడు ప్రియులారా. ఏమండి, తర్వాత ఏదో వీళ్ళు ఒక ఇది ఎదురుగా ఉన్న రెండో పర్సన్ ఒక మాట అని మరల వెంటనే అపవాది ఏం చేస్తాడు? అటువైపు వెళ్తాడు. అలా రెచ్చగొట్టి అటు రెచ్చగొట్టి ఇటు రెచ్చగొట్టి అటు రెచ్చగొట్టి ఇటు రెచ్చగొట్టి ఏం చేస్తాడు? వారిద్దరమయ్యాన్న అతి ద్వేషాన్ని, స్వార్థాన్ని, అహంకారాన్ని, ఏవండి ఒకళ్ళ మీద ఒకళ్ళు పగ, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏవండి పోట్లాట, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏవండి కోపాలు, ఇవన్నీ కూడా చెలరేగుతూ ఉంటాయి ప్రియులారా. కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి, సమాజంలో ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి, పొరుగు వారికి మనకి మధ్య ఎలాంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి, బంధువులకి మీకు మధ్య భవిష్యత్ లాంటి పరిస్థితులు కనబడుతున్నాయేమో. వారికి తెలియదు, వారు అవిశ్వాసులై ఉండొచ్చు, ఏవండి వారు అన్యులై ఉండొచ్చు, వారికి దేవుని ప్రేమ తెలియకపోవచ్చు, వారికి దేవుని వాక్యం తెలియకపోవచ్చు ప్రియులారా. కానీ ఉదయకాల సమయంలో మీలో దీన మనస్సు అనేటువంటి వస్త్రం కనబడతా ఉందా? ఉదయకాల సమయంలో దేవుని వాక్యానికి లోబడే మనస్సు, ఏవండి విధేయులుగా ఉండేటువంటి మనస్సు మీలో కనబడతా ఉందా ప్రియులారా? కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? మీరు అతి ద్వేషకులుగా ఉండకూడి అని రాసిన పిల్లలు. అపవాదకులు కొంతమంది చేసే పనులన్నీ కూడా అపవాది ఏం పనులు చేస్తారో ఆ పనులే చేస్తారు కొంతమంది. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను? అపవాది అటు రెచ్చగొట్టి ఇటు రెచ్చగొట్టి అని చెప్పానా? అదే పనులు కొంతమంది మనుషులు వాలంటీర్గా తీసుకుంటూ ఉంటారు, అవునా కదా? చాలా మంది కనపడతారు ఇట్లాంటి వాళ్ళు మన సమాజంలో. తర్వాత ఏమని రాయబడి ఉంది? అజితేంద్రియులు ప్రియులారా. చూడండి ఎంత భయంకరం. క్రూరులు, సజ్జన ద్వేషులు ప్రియులారా. ద్వేషం గురించి ఎన్ని మాటలు రాయబడి? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. చివరి మాట అన్నిటికన్నా చాలా డేంజర్ ప్రియులారా. దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు మందిరానికి సమయానికి వస్తారా రారా? మీరు చెప్పండి ప్రియులారా. దేవుని మందిరానికి 9 అంటే ఎగ్జాక్ట్గా 9ంటికి వచ్చేవాళ్ళు ఎవరు? ఎంత భయంకరం. దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేవారు. ఆదివారం అది కూడా ఒక 3 గంటలు దేవునికి ఇవ్వలేమా ప్రియులారా? ట్రైన్ 7:30 కంటే ఎన్నింటికి బయలుదేరతారు? 6:30కే బయలుదేరతారు ఇంటికాడి నుంచి, అవునా కదా? ఇంట్లో వాళ్ళందరినీ లేపేసి 5:30 కల్లా లేపేసి ఏదన్నా ప్రిపేర్ చేయాలనుకుంటే పులిహార అది ఇదంతా ప్రిపేర్ చేసేసి ట్రైన్ సమయానికి ఉన్న విలువ దేవుని సమయానికి ఉందా ప్రియులారా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నువ్వు బస్సు సమయానికి ఇచ్చే విలువ, ట్రైన్ టైమింగ్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన టైంకి ఇచ్చే విలువ, గవర్నమెంట్ వాళ్ళు బస్సు టైంకి పెట్టిన విలువ దేవుని సమయానికి ఉందా ప్రియులారా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ప్రియులారా. ఎంత భయంకరమైనటువంటి మనస్సు. ఇప్పుడు దేవునికి ఎంత దూరంగా ఉన్నాం ప్రియులారా. స్కూల్లో 7:30 కంటే మనం బయలుదేరి వెళ్ళిపోతామే. కాలేజీకి కానీ, స్కూల్కి కానీ, పనికి కానీ, డ్యూటీకి కానీ పరిగెడుతున్నారే మనుషులు ఈ రోజున. దేవుని సన్నిధికి ఎందుకని పరిగెడతలేదు? దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ప్రియులారా. ఇట్టి వారికి మీరేమై ఉండండి చెప్పండి. విముఖుడవై, యు మస్ట్ బి ద క్వైట్ ఆపోజిట్ ప్రియులారా. ఇట్టి వాటికి వ్యతిరేకమైనటువంటి మనసు మనలో ఉండాలి ప్రియులారా. పైకి భక్తి గల వారాలే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఎందరో. చూడండి ప్రియులారా. కాబట్టి పైన భక్తే కాదు కానీ లోపల దాని శక్తి కూడా మనలో నింపుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 కూడా ఏమని రాయబడి చూడండి. దేని గురించి చింతించకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విజ్ఞాపన దేవునికి తెలియజేయుడి అని రాసాను ప్రియులారా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తుని వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండము. చూడండి ప్రియులారా. వీటన్నిటి మీద మనకు అవగాహన రావాలి అంటే, ఇప్పుడు దాకా మనం చూసినటువంటి వీటన్నిటి మీద మనకు అవగాహన రావాలి అంటే ఇక్కడ ఏమని రాస్తుంది చూడండి ప్రియులారా. ఫిలిప్పీ 4:6 ఏమని రాస్తుంది? దేనిని గూర్చియో చింతించకూడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత
కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి ఒక నిమిషం ఏమండి, ఎంతమంది దేవునికి తెలియజేస్తున్నారు? ఎంతమంది మనుషులకి తెలియజేస్తూ ఉన్నారు? చెప్పండి ప్రియులారా. ప్రతి విషయంలో కూడా మనం ఎవరికి తెలియజేయాలి? దేవునికి. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగానే ఇక్కడ భక్తుడు పలికాడు. ఏమండి, ఇట్స్ ఏ ఫాస్టెస్ట్ వే, ఇట్స్ ఏ షార్ట్ కట్ ప్రియులారా. దేవుని దగ్గర నుంచి జవాబు రావాలా? దేవుడు ప్రతి విషయం కూడా, నీ కుటుంబ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు తెలుసుకోవాలని మీరు ఆశపడుతూ ఉన్నారా? ప్రతిదీ కూడా కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును అని చూడండి పిల్లలు. ఎంత బాగుందన్నమాట. ప్రార్థనని విడిచిపెట్టి, ఏవండి, దేవుని సన్నిధికి వెళ్ళి హృదయాన్ని సరి చేసుకోవడాన్ని విడిచిపెట్టి మనుషులు ఏం పడతా ఉన్నారు? కలవరం చెందుతూ ఉన్నారు, చింతిస్తూ ఉన్నారు. అదే ఇక్కడ రాస్తున్న ప్రియులారా. ఆ పైన ఏవండి, మీరు చింతిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో. ఏవండి, దేనిని గూర్చి చింతించకూడి అని ఇక్కడ రాస్తున్న ప్రియులారా. మనం ఏం చేస్తాం? అన్ని విషయాల్లో ఏవండి చింతిస్తా, అన్ని విషయాల్లో బాధపడతా, అన్ని విషయాల్లో కలవరం చెందుతా. నువ్వు మోస్తున్నావు నీ భారాన్ని. ఏవండి, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రియులారా, దేవుడే ప్రతి భారాన్ని కూడా మోస్తాడు. ఏవండి, ప్రార్థన ఉందా? దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు ప్రియులారా. అందుకే స్పర్జన్ గారు ఒక మాట పలికారండి తెలుసా? క్రైస్ట్ విల్ హియర్ యూ. దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఏవండి, ఫర్ హీ నెవర్ ఎట్ రిఫ్యూజ్డ్ టు హీడ్ ద క్రై ఆఫ్ ఎ పూర్ సిన్ సిక్ సోల్ అని పలికారు ప్రియులారా. ఒక మనిషి పాపం చేత ఏవండి బలహీనుడై ఉన్నప్పుడు ఏవండి దేవుడు ఎన్నడూ కూడా ఆ ప్రార్థనని దేవుడు ఎన్నడు హీ నెవర్ రిఫ్యూజ్ ప్రియులారా. ఆయన ఎన్నడూ కూడా ఏవండి ఆయన ఎన్నడూ కూడా తృణీకరించాడు. నిరాటంకంగా దేవుడు దాన్ని విడిచిపెట్టాడు ప్రియులారా. ఎందుకని? ఒక పాపి మొర్ర వినబడతా ఉంది నాకు. అయ్యో, వారిలో ఉన్నటువంటి స్వభావం, ఇందాక మనం 2 తిమోతిలో ఏవండి చదువుకున్నటువంటి ఆ పాఠ్య భాగంలో 3-1-5 వరకు ఉన్నటువంటి ఆ మాటలన్నిటినీ కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ఇక్కడ అదే రాస్తుంది, ప్రార్థనల ద్వారా విజ్ఞాపనల ద్వారా ప్రతిదీ కూడా మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రియులారా, దేవుడు ఆ ప్రార్థన వింటాడు. అయ్యో, ఈ స్వభావం ఉందా? సమస్త ఇక్కడ ఏమని రాయబడి ఉంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఏవండి, జ్ఞానానికి మించింది ఒకటి ఉంది ప్రియులారా. అదేంటిది? సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, హృదయంలోనే కాదు ప్రియులారా, మీ తలంపులకు కూడా ఏవండి కావలి ఉంటది అని ఇక్కడ రాసి ఉంది. ఎంతమంది కావలి అంటే దానికి మరొక పేరు రక్షణ. ఆ కావలిలో నుంచి, ఆ దేవుని యొక్క సమాధాన రక్షణార్థంలో నుంచి మనుషులు ఈ రోజున వారి స్వభావాన్ని వారు ఆధారం చేసుకొని, వారి హృదయాన్నే వారు ఆధారం చేసుకుని వారు ఏం చేస్తూ ఉన్నారు? ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి స్వభావం ప్రియులారా. ఎంతమందిలో ఈ రోజున మెలకు ఉంది? ఈ ఉదయకాల సమయంలో యుద్ధమని గూర్చి, యుద్ధ సమాచారాన్ని గురించి మీరు వింటారు, కానీ మీరేమవకూడదు, కలవరపడకూడదు. అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో మానవుని యొక్క స్వభావం ఎలా ఉంటుందో భక్తుడు వర్ణించుకుంటూ వచ్చాడు ప్రియులారా. అలాంటి స్వభావం మీలో లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళి మీలో ఉన్నటువంటి ప్రతి స్వభావాన్ని గనక ఇందులో మనం ఫిలిప్పీ 4:6లో మనం చదువుకున్నట్టుగా గనక మనం ప్రార్థన చేస్తే సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానాన్ని దేవుడు ఏవండి మీ హృదయాల్లో, మీ ఆలోచనలో, మీ కుటుంబంలో దేవుడు కలిగిస్తాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.